కోడలా మొన్న వచ్చిన చుట్టాలేవలే మీ అవ్వోళ్ళ తరపోళ్ళ మీ బాపోళ్ళ తరపోళ్ళ వాళ్ళు మా అవ్వల తరపులత్తమ్మా మా పెద్దమ్మోళ్ళ యారలోళ్ళు వాళ్ళు. అవునా మంచోళ్ళే గిన్ని చేగోడి పొట్లాలు తీసుకొచ్చిళ్ళు రోజుకు 4 తిన్నా అయిపోతలేవు. లేదత్తమ్మా వాళ్ళ దుకాణం పోంగ పట్టుకోదామని అనుకున్నారట చికెన్ పెట్టారు మర్చిపోయారు రాంగా తీసుకురమ్మన్నారు. రోజుకు 4 తిని ఎవడగొడతానమా అత్తమ్మా వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. అయ్యో మన కోసమే తెచ్చిళ్ళు కమ్మ ఉన్నాయని నేను తింటానగా అదే అయితే మళ్ళా పట్టుకరమ్మన్నారా? అయ్యో పట్టుకరమ్మన్నారు. అడుగుల్లో చేసేలే తినడేనా అత్తమ్మ? మరి గంత పెద్ద పొట్లం నా కొరకు ఎందుకు తెస్తారు? పండ్లో పొలమో తెస్తారు ఎందుకు చేకోడీలు ఎందుకు తెస్తారు అని ఆలోచించలేదు అత్తమ్మ. కమ్మల వాసన అంటే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? పొద్దుగా లేచి ముచ్చట్లు పెడతా లానే అవ్వా వరిసి ఇద్దరు ఒక దగ్గర ఉండకులే ఆయనతో లొల్లు పెట్టుకుంటారు. మళ్ళా మేమెందుకు పెట్టుకుంటావు నా లొల్లి పుట్టుదానికి పసిదానికి? అయినా నువ్వు పెట్టిపోతాను. ఏం పని లేకపోయా ఇంటెట్లా కడుతుంది అని ఏమన్నా పనికి పోదామని చూస్తానా. ఇగో ఇయ్యాలన్న పనికి పోయి బాగా కష్టపడిన ఎర్ర చీర మంచిగా ఉన్నది అది కొనుక్కరా. అబ్బా దానికి చీర తెస్తే మరి నాకోరా. నాకైతే 1 కిలో గులాబ్ జాము 1 కిలో కార 1 కిలో జిలేబీ పట్టుకరా సాల్తీగా. మీరు ఇట్లా తాపుకోటి చెప్తారు కాబట్టి ఇందులో బట్టి నాకు ఏ పనికి పోబుద్ది కాలే. మళ్ళా మొదలు పెట్టిల్లా? మొదలు పెట్టుడేంది? నేను భార్యగా నచ్చిన చీర తప్పైతుందా? అయితలేదు అంటే కొడుక నేను ఇంటికాడ రికా ఉండి నాకు నోరంతా చేదే తిండి పదార్థాలు అడిగితే తప్పైతుందారా? అత్తమ్మ నీకెన్ని తిండి పదార్థాలు కొనిచ్చినా మింగివేనా ఏమైనా కనబడతానా? అదే నువ్వు చూడిపో నాకు ఎన్ని చీర కొనిచ్చిండో అన్ని మంచిగా పెట్టుకున్నా ఇస్త్రీ చేసి. గదేనే ఇస్త్రీ చేసి పెట్టుకుంటాను. ఎందుకే నీకు చీరలు మొన్న పెళ్లి పోతే చినిపోయిన చీర కట్టుకపోయినమాట. అందరు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఫోన్ చేసి అయ్యో బిచ్చపతి మీ భార్య చినిపోయిన చీర కట్టుకొచ్చుకునేది కొంగ అంతా 4 దిక్కులు చిరిగిందని చెప్తాను. ఇయో కొడుక నేను దానిలో ఆగట్ల ఖరాబ్ చెయ్య. నువ్వు తెచ్చిన 1 కిలో గులాబ్ జాము 1 కిలో కార 1 కిలో జిలేబీ తెల్లారే వరకే మొత్తం కథం చేస్తా. నువ్వు అవ్వే కాదు ఇంట్లోనే అన్ని కథం చేస్తావు గాని ఇగో నీతో ఎవరన్నారు చిన్న చీర కట్టుకొచ్చిందని? ఇంకెవరు కనకమ్మ అన్నది. కనకమ్మ వాళ్ళ మనవరాలు పెళ్లికి పోయినప్పుడు మొత్తం చిన్ని రకంగా కట్టుకొని పోయినమాట కదా. నా ఇజ్జత్ దేనానికే ఉన్నావు నువ్వు. ఓ కదా గా ముసల్దానికి ఏమరిక చీరల గురించి. ఇప్పుడు చీర కొంగులు వంకలు చింపుకుంటేనే ఫ్యాషన్ కూడా వెళ్తాను ఆ ముసల్దానికి. ఆ ముసలి ఎప్పుడు సరే వీనుడు సరే. అవునా చీరలు చింపుకుంటే ఫ్యాషన్ అవుతుందా? మరి కాదా మీ మొగోళ్ళు చినిగిన పాయింట్లు ఎక్కువ రేటు కొని ఫ్యాషన్ అంటలేరా? ఇది కూడా కంతే కొంగు చినుగుడు ఫ్యాషన్. ఇంకా చీర 500 రూపాయలు ఎక్కువ పెట్టి మరీ కొన్నా. అక్కడ కొనే దగ్గర కూడా పెద్ద లొల్లి. వాళ్ళు అటు గుంజ అదే చీర గురించి నేను ఇటు గుంజ ఇంకొంచెం ఎక్కువ చినిగింది. 300 ఎక్కువ అన్నాడు 500కి ఎక్కువ అయినా కూడా ఫ్యాషన్ ఫాలో కావాలని కొనుకొచ్చుకున్నా ఆ చీరను. అయ్యో అవునా అనుకోడలా చిన్న చీరలు ఇప్పుడు ఫ్యాషన్ అయినాయా? అయ్యో నాకు తెలియక నేను బొంతలకే ఎత్తి అవి తెచ్చుకోవాలి. ఫ్యాషన్ గా మంచిగా కట్టుకొని తిరిగితే నా సోపతిగాలు కూడా మంచిగా ఉన్నాయి అని అంటారు కావచ్చు. ఆ చిరుగుడు వేరు ఈ చిరుగుడు వేరు. నీదేమో బాగా ఉతికి ఎక్కడ పడితే అక్కడ చిరుగుడు. ఇదేమో టాన్ జీన్స్ లాగా టాన్ చీర కొమ్ము చిరుగుడు. ఏం టామ్ చినుగుడో ఏమో. అయితే నా చీరలు పనికిరావా ఫ్యాషన్ కు? పనికిరావు. సరే అయితే కొడుక నేను చెప్పిన అయితే పట్టుకరారా గా తినడానికి. పట్టుకత్తది అదేమో టామ్ టీ చీరలు అంటది. నువ్వేమో తిండి అని తిండి మీద పడతావు. ఏందో ఏమో పైసలు లేని ఇంట్లో పాపుసులు అన్నట్టు వీళ్ళ కథ వీళ్ళది నా కథ నాది. పని చూసుకొని పైసలు అడ్వాన్స్ ఇవ్వమని పట్టుకొని రారా తొందరగా రా. వచ్చేటప్పుడు అవి మర్చిపోకు. అవునే మనం ఇదివరకు దాకేమో ముచ్చట మాట్లాడుకుంటాను. ఏం ముచ్చట? గదే టామ్ చీరల ముచ్చట. ఇంకేం మాట్లాడతాను? ఏ కాదు మీ చుట్టాల గురించేమో మాట్లాడుకుంటాను. ఇంకేం మాట్లాడుకుంటాను? గదే నువ్వు తిన్న చెక్కోడి పొట్లాల గురించే మాట్లాడుకుంటాను. పోనీతి అయిపోయిన పొట్లాలు మళ్ళీ ఎత్తాయా గాని నేను మొన్న చెప్పిన కథ ఏం చేసినవే అడిగినవా మీ బాపుని? ఏంటిదమ్మా దేని గురించి? గదేనే పెళ్ళప్పుడు బండి పెట్టిల్లు కదా మీ వాళ్ళు దాని గురించి ఏం చెప్పాలి? పట్టుకోమనల్లా మా అవ్వాలని మాకు అద్దు మీరే పట్టుకోమండి అని చెప్పాలా? అయ్యో గట్లెందుకంటారవే బండి పెట్టే పెట్రోల్ ఓపియద్దానే పెట్రోల్ ఓపియంది వాడు ఎట్లా తిరుగుతాడని అనుకుంటారు మీ వాళ్ళు. గంత తెలియదా వాళ్ళకు? నీయత ఉండదా? పెట్రోల్ పోసుకున్న వాళ్ళు బండి ఎందుకు పెట్టమన్నారు అత్తమ్మ? బండి వాళ్ళే కొనిస్తారు పెట్రోల్ కూడా వాళ్ళే పోయిస్తారా? ఇది ఎక్కడ నన్ను ఉన్నదా? ఎందుకు లేదే మా ఆడబిడ్డోళ్ళ అల్లునికి వాళ్ళ అత్తగారే మంచాలు కొనిచ్చిల్లట పరుపులు కూడా కొనిచ్చిల్లట. మీ వాళ్ళు ఉత్త బండి కొనిచ్చిల్లు. ఆ పెట్రోల్ కూడా ఓపితే మంచిగా అటు ఇటు తిరుగు కదా.
అంటే బండి పెట్టుమని అడిగినప్పుడే మీకు తెలియదు అత్తమ్మ, అందులో పెట్రోల్ పోస్తేనే బండి నడుస్తుందని. పెళ్లి చూపులు అప్పుడే అడగకపోయినరు, అందులో పెట్రోల్ కూడా పోపియాలి, మా కొడుకు తిరిగిన ప్రతిసారి మీరు పైసలు కట్టుకుంటూనే ఉండాలని. గా సంగతి మాకేమేక, పెట్రోల్ పోతేనే బండి నడుతుంది అనే విషయము. నా పెళ్ళప్పుడు మా అవ్వగారు ఎడ్ల బండి పెడితే పైసా ఖర్చు లేకుండా ఇప్పటి వరకు నెట్టుకొచ్చినాము. గట్లనే పైసలు లేకుండా నడుతుందేమో అనుకున్నాము. పైసలు పెట్టాలని మాకేం తెలుసు, అందుకే ఇప్పుడు అడుగుతాను. తెలియనోళ్ళు బండి కావాలని ఎందుకు పట్టిండ్రు, పట్టు పడితే కొనిచ్చిర్రు. ఇక కొనిచ్చినాక మీ కొడుకు బండి నడపరాదనే ఇప్పటికి నేర్చుకోబట్టి 8 సంవత్సరాలు. ఇక తీరా నేర్చుకున్నారు కదా, మంచిగా తిరగచ్చు అనే టైంకి ఇప్పుడు పెట్రోల్ పైసలు అడగబడుతుంది. అవునా అనే వాడు బండి వేసుకున్నాడా? అయితే నాకు చెప్పలేదేమే. నేర్చుకున్నాడంటే బయ్య ఉరుకుడు కాదు, నీ వెనకాల కూర్చుంటే ఇట్లా దొబ్బుకొని పోవుడు. అది వరకు అడ్డం మారేస్తుంది కానీ ఇప్పుడు మారెత్తలేడు. అవునానే వాడు సైకిల్ గానే ఆగిండు, ఈ బండి కూడా గానే ఆగిండా? నేను బయ్య రోడ్ మీద వాడు ఎంత స్పీడ్ పోతాడో అనుకుంటానా. పోవాలంటే వాళ్ళు ఉండదు దగ్గాసం, పెట్రోల్ పోయింది అది ఎక్కడికి పోతుంది. గదే గాని అక్కడేం చెప్తానమే అవేది ఇది వరకు ఇక్కడనే ఉండే, మరి ఎటు పోయిందో. అవునా, ఇవాళ మీరు కలవబోతారే? కలవనా? అబ్బో నేనైతే పోను. కాదే ఈశ్వరక్కలకి పత్తికాలు ఉన్నదట, 2 తక్కువ పడతారట. పోరాదులే, 400 ఇస్తారట. నేనైతే పోను, అత్తమ్మని బొమ్మను. ఇంట్లో పని ఎక్కడ దక్కడనే ఉన్నాను, నేను పని చేసుకోవాలి. కావాలంటే ఇంట్లో పని నేను చేస్తుంది. మీరు ఇద్దరు కలిసి పోలే, 400 800 వస్తాయి. ఇంట్లో పని నువ్వు చేస్తావా? అంటే నువ్వు పని పోవా? నేను ఈ ట్రాక్టర్లో పోతానా, ఒడ్డు చెక్క వేరే ఊరికి పోతా, అక్కడైతే 1000 రూపాయలు వస్తాయట నాకు. అవునా? మరి అత్తమ్మని అడుగు, నువ్వు ఇంట్లో పని మొత్తం చేస్తే నేను చేసిన పైసలు నాకే ఇస్తానంటే అత్తమ్మ వెంబడి నేను పోతా. సరే, నీ పైసలు నువ్వే ఉంచుకుంది, అట్లా ఖర్చులన్న తప్పుతాయి కదా, అవి ఎటుపోయింది? ఏమో నాకు చెప్పిపో కదా, షాయిదా అయింది అవతల పడ్డది. సరే, నేను అవ్వని తీసుకొని వస్తా, నువ్వు కొడలు ఆ టిఫిన్ తయారు చేసి పెట్టుకో. చెల్లె ఏం కూర వండినవే ఇయ్యాలా? ఏం కూర వండినావు అంటాను అక్క? పప్పు వేసుకున్నా, ఏం చేయాలి? ఆడు చూసి ఏం కూరగాయలు లేవా, కూరగాయలు తీసుకోలే నేను. ఇంత పప్పు వేసుకున్నా తిన్నా. అబ్బా నువ్వేం వండినా కమ్మగా వండుతావే, చాలా రుచిగా ఉంటది. అయ్యో అక్క, నువ్వు రుచి అన్నందుకు నేను కూర వేసిత్తు అనుకున్నా కానీ మొత్తం ఊరుసుకొని తిన్నా. ఏం చేయాలి ఇక? అవునా? సరే తీ. మీ కోడలున్న కొడుకు మళ్ళీ వచ్చిల్లా? వాళ్ళు పాడవాడ, వాళ్ళ అత్తేంది రాకుంటేది, వాళ్ళ అత్తలు వెళ్ళేనా? ఏం చేయాలి? ఎప్పటికి వెళ్ళేనా? వాళ్ళు అచ్చుడు ఎందుకు ఎందుకు? అంతే పటు, సాది పెంచి పెళ్లి చేసిన తర్వాత మన మీదకి వెళ్ళి పెడతాళ్ళు. అయ్యో మీ కొడుకు మంచోడేనా, అన్ని తీర్లు తెచ్చిపెట్టేటోడేనా, ఇంకంతకే దొడ్డు కావాడుతుంది. అయ్యో బాగా తిని దొడ్డైతాను అంటాను చెల్లె. వాడు ఏం తెస్తాను నాకు అంతగానం? కిలో కారదేరా అంటే అరకిలో పట్టుకరావట్టే, కిలో చికెన్ దేరా, కిలో మటన్ దేరా అంటే పావు కిలో పట్టుకరావట్టే. ఏం తింటానా, ఎందుకు దొడ్డైతానా? ఇదంతా నీరు చెత్త కాదు చెల్లె. నీరు చెత్తనేనో ఏ చెత్తనో దొడ్డు అయితే అవుతాను. గీ అమ్మలకాయ ముచ్చట్లకు అందుకే రావద్దు, అందుకే నీ కొడుకు కోడలు నిన్ను పొట్టు తిరుగుతాళ్ళు. వచ్చుడాయే ఏదో ఒకటి అనిపించుకున్నాడాయే ఎప్పటికీ. ఉన్నమాట అంటే ఉలికెక్కువనే ఉంటుంది పో. అగో జామ చెట్టు మంచిగానే పెద్దగా అయింది. జామకాయ అనుకున్నాం, చిన్నగా ఉన్నాయి జామకాయలు. అబ్బో పురుగులు, పడవర పురుగులు ఉన్నాయి. అన్ని కాయలు కట్టే ఉన్నాయి, అంతటా పురుగులే ఉన్నట్టున్నాయి. ఏం చేస్తాం పట్టుకు. ఓ చిన్నమ్మ, మా అమ్మ వచ్చిందా? మీ అవ్వనా? ఇవరిదాకా నచ్చింది, ఇవరిదాకా వచ్చిపోయింది. ఎటు పోయింది? మా ఇంటి మొక్కనే పోయిందా? కాదు నేను మాట అన్నవాళ్ళు ఇటు ముఖాన పోయింది. అవునా? టైం ఏమో అవుతుంది, ఎటు పోయింది మా అవ్వ? అసలు మా అమ్మకి ఎక్కడ పని లేదు, ఎటో తిరుగుతుంది. ఎవరితో ముచ్చట పెట్టాలని పోయినా వట్టిగా లొల్లి కాబట్టే. వీళ్ళకంటే నా కోడలేనయ్యాం, అప్పుడప్పుడన్నా మంచిగా మాట్లాడుతుంది. అవ్వ ఎటు పోయిన నీ గురించి తిరుగుతానా? నా గురించి ఎందుకురా, నేనెటు పోతా ముచ్చటకు తిరుగుతా. పొద్దు గడతలేదు కదా కొడుక, అందుకే ఈ అమ్మలక్కలతోటి ముచ్చట పెడదామని తిరుగుతానా. ఇక ముచ్చటకేం తిరుగుతావు? ఉట్టిగా పొద్దు పోదు, మంచిగా పనికి పోతే పని చేస్తా అంటే అక్కడ అందరూ మాట్లాడుతా అంటే పొద్దు పోతుంది. పావ సపరేట్గా పనికి వా, 400 వస్తాయి. ఇగో వర్చుకో 400, నీకో 400. నేను 1000 రూపాయలకేమో ట్రాక్టర్లో వాడి వేరే కాడికి పోయి పని చేస్తా. గట్లా పా, ఇవ్వదాం పా. అబ్బో నాకేడ శాతం అవుతుంది రో, నాకు వట్టిగానే నడుము కలుక్కు అంటది. ఇప్పటికే కూసుంటే లేవత్తలేదు, లేస్తే కూసవత్తలేదు. ఇక ఆ పని చేస్తే నేను ఉంటున్నారా?
నా చుట్టూ మీరందరు తిరగాల్సి వస్తుంది, పనులు చేసుకుంటా. అయ్యో అక్కడ పోయి నిన్ను పని వాళ్ళు చేయమంటాలే, పొయ్యి కొడలు పట్టుకోవడా కూర్చుని ముచ్చట్లు పెట్టుడే అంతే, ఏమున్నది తడుకుంటా పోతే కదా పైసలు వస్తాయి 400 రూపాయలు, సాయంత్రం పైసలు పట్టుకొని రావచ్చు. ఏమున్నదవ్వా ఏమున్నది, నువ్వు తినేటి అన్ని జిలేబీ గిలేబీ గాలేబీ అని తెచ్చుకొని కప్పింటే తినచ్చవ్వా. 400 రూపాయలు అంటే ఓ అది కిలో అన్ని బాగా వస్తాయి. అవునారా కొడుక, పోతగాని మరి పని చేయకుండా నడుతుంది అంటవారా? నడుతుంది, అక్కడ పని చేసారు ఎందుకవ్వా, గట్టనే అందరు పోతారు, కథం ఇట్లా నడుచుకుంటూ పోతారు, కలిసినట్టు చేస్తారు, అది ముచ్చట్లు పెడతా అంటే పొద్దు పోతుంది, ఏ ఉండదు. సరే మరి పాప కూర్చొని మంచిగా 400 పట్టుకొచ్చుకోవచ్చు. వర్షిని కూడా వస్తుంది కదా. అత్తదవ్వా అత్తది. సరే దాని టిఫిన్ పెట్టమను మరి. ఇక అది పెడుతుంది, నేను పెడతానప్పా, నేను ఏదో ఒకటి చేద్దాంపా. సరేపా. మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, మా ఆయనే అన్ని పనులు చేస్తానన్న రోజు. రాబరా నడువు. అత్తన కాదురా చెప్పనే రావడితి. మెల్లి నడవబడితే చెప్పని రాబడితే ఉంటాను. వర్షి ఏమైంది, మబ్బొత్తంది, నడువు తొందరగా, ఇక్కడేం చేస్తారా? గదే మబ్బత్తందని పోడు ఉన్నదా లేదా అని ఆలోచిస్తానా. ఎందుకు లేదు, మబ్బొచ్చినా కానీ పొయ్యి ఆడ కూర్చుంటే పైసలు వస్తాయి కాదే, మబ్బొచ్చినా కానీ తడవాలి, అక్కడ తడితే ఇంకా 400 అప్పుడే ఇచ్చి పంపిస్తారు. నడువు. టిఫిన్ బాక్స్ పెట్టుకున్నావా? టిఫిన్ బాక్సా? నేనెందుకు పెడతా, అన్ని పనులు నువ్వే చేస్తానంటివి. అన్నం కూర అండి టిఫిన్ బాక్స్ పెట్టి పొమ్మంట పోతా, లేకపోతే సప్పగా కూర్చుంటా. ఓసి పాడబడా, ఆ బియ్యం అన్న పొయ్యి మీద పెట్టినావా పెట్టలేదా? నేనెందుకు పెడతా, పెట్టా. నువ్వు ఇంట్లో పనులన్నీ చేస్తానంటే నేను పని పోతానన్నా. అవును కదా, సరే అబ్బా ఇద్దరం కలిసి పనులు చేద్దాం దా, నడువు. నేనైతే ఇంట్లో పనులు చేయరు, పనికి పోయి ఆడ కూర్చోమంటే కూర్చుంటా గానీ ఇంకా ఇంట్లో పనులు నాతో కాదు. ఓసి కర్వం పాడబడా, 9:30 10 దగ్గరికి వస్తుంది, ఇప్పుడు ఎట్లా మరి? ఆగులు మరి. అయ్యో దేవుడు. అబ్బా ఇవాళ ఇంట్లో పని తప్పింది. ఆ బియ్యంలో పురుగులున్నాయి, ఏరు అట్లనే పెట్టావు బియ్యం. కొడుక ఆ వంట చేసినాక నా కరకిలంతా బూంది కార పట్టుకొచ్చిరో, అక్కడ బుక్కుకుంటా కూర్చోవాలి కదా పని చేసే కాడ. అరిగో సాయింది నడువు. ఇగో టిఫిన్ పట్టుకో, పెద్ద టిఫిన్ నీకు, చిన్న టిఫిన్ మనిషికి తక్కువనే తింటుంది అది. ఇగో నువ్వు కత్తను కలువు. కొడలు మన ఇంట్లో ఒకటే ఉన్నది, దాన్ని కలవరాదు, అది ఎట్లా అట్లా కలుతుంది, కానీ నువ్వు ఎట్లా కూర్చుంటేదే కదా, కత్తను కలువు. ఇగో వర్షి నడువు. ఇంకా చూస్తాను మేమే. అయ్యో ఆగు, టిఫిన్ లో ఏం కూర పెట్టినావు? ఏం కూర అంటే టైం ఎక్కడిది, మామిడికాయ తొక్క పెట్టినా. పనికి పోయిన కాడ పని చేసుకుంటే మామిడికాయ తొక్కు తింటానా? చికెన్ మటన్ వండి పెట్టు. కొడుక నాకు కూడా గంతేరా, అక్కడ కూర్చుండు కదా, అట్లా నవిలన్నా మింగుతా, నాకింత మటన్ తీసుకురారా. అగోకి టైం మీద మటన్లు చికెన్లు ఎక్కడి నుంచి వస్తాయి? వర్షి ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు నడుపులు వదిలి టైం అయింది ఆల్రెడీ అయిపోతుంది. నడుపులు అంటేనేమో ఇప్పుడు మటన్లు చికెన్ అంటారు. పనికి మీద కాడ మామిడికాయ తొక్కేసుకొని తినచ్చు. నడుపులు అవ్వ, రేపు నుంచి మటన్లు చికెన్ తెచ్చుకుందాం. మీరు పైసలు తెస్తారుగా ఎట్లయినా. అబ్బో ఎండకి పానం అంతా సొరసొరలు పోతుంది కాదురా, ఇంత ఆమ్లెట్ అని వేసి పట్టుకరా. కోడలా షెరోక ఆమ్లెట్ ఎత్తాడు తీయవే. ఆమ్లెటా? చికెన్ మటన్ అయితేనే మంచిగా ఉండు, ఎండకు పోయిన కాడ ఒదికి పని చేస్తాం కదా, చికెన్ మటన్ ఉంటే మంచిగా ఉండు. సరేది ఏదో ఒకటి. ఇదేంది మీరే నిర్ణయం తీసుకుంటాళ్ళు? సరేది ఏదో ఒకటి వేసుకొస్తా. పొలగాళ్ళు బడి పోయేటప్పుడు ఇబ్బంది పెట్టేదానికన్నా ఎక్కువ ఇబ్బంది పెడతాళ్ళు. ఇగో నడువు. ఇక వర్షి నడివే, 2 ఆమ్లెట్లు వేసిన, చెరొకటి తిను. ఇక నడువులి. మబ్బు బాగా వచ్చింది, వర్షం పడేటట్టున్నది, పోవన్నంటావా? ఒక ఫోన్ అంటేమే వర్షం ఉట్టుకనే తేలిపోతుంది. బియ్యం పెట్టినా, బోళ్ళు తోమినా, ఎగ్ ఆమ్లెట్ అంటే ఎగ్ ఆమ్లెట్ వేసుకొచ్చిన, మళ్ళీ ఫోన్ అంటేంది. నడువు. వర్షం ఏం రాదు, నడువు. పోతాను తీయరాదురా, వాళ్ళకంటే ఎక్కువ నువ్వే ఎగిరపడతావు. ఇటీ ఇగో కోడలా, నాది నేను తింటానే, నీది నువ్వు తిను. ఇగో అబ్బా కమ్మగా ఉన్నది, పానం ఆవుతలేదా నాకు. అయ్యో తిన్నావా అత్తమ్మ? ఇదే నా ఆమ్లెట్ తాగితే అక్కడ మళ్ళీ నేను తింటా అంటే నా ముఖం చూసుకుంటుంటావు. అప్పటిదాకా నీ పానం అవుతుందో ఆగదో ఇంత తింటావు, నేను తింటా. అయ్యో ఇక్కడనే తిరుగుతుంటానులేండి, పోల్ అంటే పోతంగా నేను ఆమ్లెట్లు మంచిగా చేస్తాను, ఇంకో 2 అయిపో. అత్తమ్మ పోదామా? ఇక పోకుంటే వీడు ఊకునేటట్లేడు కాదే, పోదాంపా, ఇక అట్లా పోయేద్దాంపా, అక్కడనైనా కూర్చుండేనే. నేనేమన్నా పని చేస్తానా? అక్కడికి వచ్చి కూర్చునుడే. పోదాంపా. ఇగో వచ్చినాక 4 ఆమ్లెట్లు వేసి ఇవ్వాలి, అలసిపోయి వస్తా కదా. వేసితా పో.
అబ్బా పోతాలా 2 ఆమ్లెట్లు ఎత్తేనే పోతాను అనుకున్నా కానీ ఇప్పుడే పోతాలు. పోలి ఆమ్లెట్లు మంచిగా ఎత్తాను మీ కొడుకు, సూపర్ టేస్ట్ ఉన్నది కదా. అవును నీకైనా మంచిగానే చేసిండే. దాదా జప నడువు, మళ్ళా ఆయనతో 400 ఇచ్చే కాడ 200 ఇస్తారు. ఇక నేను కూడా పోతా, టిఫిన్ లేకపోయా, అంత మూసుకొచ్చింది, వర్షం కొడుతుందో అన్నాం. అబ్బా పోతానని పోతే గిట్లా మంచి కూసుంది చెట్ల నీడకి. అవునే అయ్యో ఈయన తాళం వేసిపోయింది కాదత్తమ్మా, తాళం చెక్కి ఇక్కడ పెడతాను అని చెప్పకపోయా ఎట్లిప్పుడు? ఎట్లే ఉన్నదే, టిఫిన్ బాక్సులు ఉండనే ఉండే, అన్నం తినుకుంటా వాడు వచ్చేదాకా ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుందాం. ఇక ఏం చేస్తాం మరి. ఇక అంతే. ఇక వీళ్ళకి అన్ని పెట్టించేసరికి కథ నాకు ట్రాక్టర్ రోడ్ వెళ్ళిపోయాయి. అయినా వాళ్ళు మంచిగా 800 వాళ్ళన్నా పట్టుకొస్తారు, ఇంకా నయమైంది. చెమ్మ అత్తమ్మ చిన్నప్పుడు ఆడుకోలేదా అత్తమ్మ? గిట్ల పెట్టి చిన్నగా చెమ్మ చెక్క చారడేసి మొగ్గ. అగో నువ్వు ఎప్పుడు వచ్చినావు? దాదా ఆడుకున్నావు. అత్తమ్మ ఒకసారి గాలెత్తలేదు, నువ్వు ఆడుదా. ఈ ఆవిడేంది, మీరు ఇక్కడ ఉండేంది? పనికి పోతుంది కదా, పనికి పోలేదా? పోయినాం, పని కోసం అనే పోయినాం, వచ్చినాం. అవు ఏమైంది, వాళ్ళు వద్దన్నారా? వద్దని వాళ్ళు ఎందుకు అంటారు? వాళ్ళు వద్దనిలే. వాళ్ళు ఎందుకు వద్దంటారా? అవ మరి ఎందుకు వచ్చిళ్ళు, పనికి ఎందుకు పోలే? పోయినాం, షేన్ దాకా పోయినాం. షేన్లో కుడికాలు పెట్టి పని చేద్దాం అనే టైంకే ఎవరో పుసుకు మనం 3 తుమ్ములు తుమ్మిరు. కోడల తుమ్ము మంచిది కాదే, మనకు మంచి అయి రాదు అని చెప్పి అక్కడ నుంచి తిరిగి తీసుకొచ్చింది అత్తమ్మ. అవునరా కొడుక, ఇక మంచి చెడు సప్పుడే వచ్చినావురా. ఓసి పాడవడం మీకోసం ఎగ్ ఆమ్లెట్ ఎత్తి బోలు తోముతి అన్ని మీ సూటి చేసుకుని ఉండేసరికి నా ట్రాక్టర్ వెళ్ళిపోయింది కాదవ్వా. నేనన్నా పనికి పోదు. అయ్యో మీరు పనికి పోయి ఏమో చేస్తారు అనుకుంటే మీరు ఆగమై సపడే కచ్చిలా. ఇంకా తుమ్ము అయితే ఏమైతుంది అవ్వా, ఇంకా తుమ్ములు నమ్ముకుంటూ ఉంటానమ్మా. తుమ్ము వల్ల ఇప్పుడు 800 రూపాయలు లాసు, ఎవరు కట్టిస్తారవ్వా? నాకు 1000 రూపాయలు లాస్ అక్కడ. మీరన్నా పనికి పోతారు అనుకున్నా. అయ్యో దేవుడా మీకు అన్నం వండితి, అన్ని టిఫిన్లు పెడితే. అయ్యో మేమేం చేస్తాం రా కొడుక, తుమ్ముతే ఏ పని మొదలు పెట్టద్దు, నీకు తెలియదు పో. ఇగో షెరో 2 ఆమ్లెట్లు వేసుకురా పొద్దున్న తీరు, నువ్వు ఎత్త కమ్మ ఉన్నాయి. మళ్ళీ ఆమ్లెట్లు ఏందే, చికెనో మటనో చెప్దాం, కమ్మ ఉంటది. ఇక ఏది లేదు, ఎటు పోవద్దు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఎటు పోలేదు, నేను కూడా ఏ పని కొనుపో. మీ సంగతి ఆగం చేసిళ్ళు. అక్కడ చూసుకుంటా ఉన్నమాట అంటే ఊరికి ఎక్కువ ఉంటుంది పో. ఉన్నమాట అంటే ఎవరికైనా ఉలికి ఎక్కువ ఉంటుంది పో. అటు చూడాలి, అటు 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 చూడు. ఉన్నమాట అంటే ఎవరికైనా కోపమే ఉంటుంది పో. ఉన్నమాట అంటే ఏమంటివి కదా. ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ ఉంటుంది పో. ఉన్నమాట అంటే ఊరికి వెళ్తుంటది పో. అది అనర్తలేదు. ఉలుకు ఉలుకు ఉల్క ఉలుకు ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ ఉంటుంది పో. ఉన్నమాట అంటే ఉరుకు అనర్తలేదు. ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ ఉంటుంది పో. ఉన్నమాట అంటే ఊరికి ఇది అత్తలేదు. ఇది ఏంటి ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువనే ఉంటది పో. ఉన్నమాట అంటే ఊరికి ఎక్కడే ఉంటది పో. ఊరికి కాదు, ఊరికి ఉలుకు ఉలికి ఉలుకు ఉలుకు ఉలుక. ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువనే ఉంటది పో. ఉలుకు ఉన్నమాట అంటే ఉలుకు ఎక్కువనే ఉంటది పో. ఇటు చూసింది, అటే చూడాలి. అదే అదే మంచిగా చెప్పినావు, అట్నే చూడు. ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువనే ఉంటది పో. ఉన్నమాట అంటే ఊరికి ఎక్కడే ఉంటది పో. మళ్ళీ ఊరికా? ఏ ఊరికి? ఊరికి అంటానా, ఊరికి